హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీని ముందు బ్లాగ్లో చూశారు కదా, మార్గశిరపు లక్షవారం మొదటి వారం పూజ నేను ఎలా చేసుకున్నాను, అమ్మవారు నాకు చూపించిన మహిమ అన్నీ మీ అందరితో కూడా పంచుకున్నాను కదా. సో ఈ వ్లాగ్లో ఏంటంటే, మార్గశిరపు లక్షవార పూజ అయిన తర్వాత మనం పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఎలా కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలో కూడా మాకు చెప్పండి అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో మీకు ఆ డౌట్స్ అన్ని కూడా నేనైతే ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. సో వ్లాగ్ని చివరి వరకు చూడండి, చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మార్గశిరపు లక్షవార పూజని లక్షవారం పీఠం పెట్టి చేసుకుంటాం కదా, అది ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా పెట్టి చేసుకోవచ్చు. పీఠాన్ని ఉదయం వీలైన వాళ్ళు ఉదయం పెట్టి చేసేస్తారు, కలసం అంతా పీఠాన్ని పెట్టుకుని చేసుకుంటారు. ఉదయం వీలు పడలేదా, నాలాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వీలు పడిన వాళ్ళు ఉన్న వాళ్ళైతే కనుక సాయంత్రం పీఠం పెట్టుకొని చేసుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే కనుక సాయంత్రం పీఠం పెట్టుకుని అయితే చేసుకున్నాను. సో ఆ రోజు అమ్మవారికి షోడశోపచార పూజ, పంచోపచార పూజ అన్నీ కూడా అమ్మవారిని పూజలు ఆవాహనం చేసి మనం ఆ రకంగా పూజ చేసుకుంటాం కదా. అలాగే శుక్రవారం కూడా సామూహికంగా పూజ చేసుకుంటాం. మళ్ళీ ఆ ఒత్తులను కూడా తీసేసేసి దీపారాధనకి మళ్ళీ ఫ్రెష్గా దీపాలు వేసుకొని మనం అమ్మవారికి ఎన్ని దీపాలు పెట్టి అన్ని దీపాలు పెట్టి ఏదైనా నైవేద్యం చేసి పెట్టి, శుక్రవారం కాబట్టి వీలైతే నైవేద్యం చేసి పెడితే మంచిది. ఉదయమైనా పర్లేదు, సాయంత్రమైనా పర్లేదు, నైవేద్యం చేసి పెట్టి సామూహికంగా అమ్మవారి అష్టోత్తరము, స్వామివారి అష్టోత్తరము, కొన్ని శ్లోకాలు చదువుకొని ఆ రకంగా పూజ చేసుకుంటాము. ఇంకా పీట అనేది కనుక శనివారం ఉదయాన్నే ప్రాతకాలం లేచి కదపాలి. మరీ సూర్యుడు పొద్దెక్కేదాకా ఉంచకుండానే ప్రాతకాలమే అంటే 5:30-6 గంటల్లో మీరు పీటను అయితే కదిపేసేయాలన్నమాట. అంటే పీటను కూడా ఎలా కదపాలంటే, పునఃపూజ ప్రాప్తి రస్తు అని చెప్పేసి 3 సార్లు అమ్మవారి కలసం పెడతాం కదా, మనం కలసాన్ని 3 సార్లు కదపాలి. అలానే విగ్రహం పెడితే విగ్రహాన్ని, చిత్రపటం పెడితే చిత్రపటాన్ని, మీరు ఏవైతే పెట్టి పూజ చేస్తారో దాన్ని 3 సార్లు కదపాలన్నమాట. అంటే అంతే తప్పించి అమ్మవారిని సాగనంపడం అంటే వెళ్ళిరా అమ్మ అని కాకుండా, అంటే అమ్మవారిని మనం పంపేయకూడదు అనమాట. మళ్ళీ మనకు ఇదే పూజని మళ్ళీ మనకు చేసుకున్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేసి అమ్మవారిని మనం వేడుకోవాలి, ఆ రకంగా భావించి చేయాలి. అలానే ఈ పూజకి కూడా ఉద్వాసన అంటూ ఏమి ఉండదండి. ఆఖరి వారం ఉద్వాసన కూడా ఏముండదు. ఇలానే మనం ప్రతివారం చేసుకోవాలి. శనివారం నాడు మనం పీఠాన్ని కూడా ఉదయమే సూర్యోదయం కన్నా ముందు మనం పీఠాన్ని అయితే కదుపుకోవాలన్నమాట. ఈ రకంగా చేసుకోవాలి. కలసం పెడితే కలసము, విగ్రహం పెడితే విగ్రహము, చిత్రపటం పెడితే చిత్రపటము, అవన్నీ కూడా మనం 3 సార్లు అట్లా కదిపేసి ఉంచాలన్నమాట. సో ఇంకా తర్వాత అక్కడ పెట్టిన దీపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవడము, కలసం కింద వేసిన బియ్యం ఏదైతే ఉంటాయో దాంతో, అలాగే మీరు కుబేరు కొంచెం కానీ ఇంకా లక్ష్మి కొంచెం ఉంటాయి కదా, ఇలాంటివి పెట్టుకుంటే కనుక అందులో పోసిన బియ్యం కూడా అవన్నీ కూడా ఏంటంటే నాన్ వెజ్ తిన్న రోజుల్లో మీరు దాంతో ఏదో నైవేద్యం చేసుకోవచ్చు. నైవేద్యం చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. లేదా మీరు అన్నం వండుకుంటారు కదా, నాన్ వెజ్ తినని రోజు ఆ వండుకునే అన్నంలోనైనా మీరు కలిపి రైస్ అయినా వండుకొని ఇంటిలో పది తినొచ్చు అనమాట, ప్రసాదంగా భావించే రకంగా కూడా. సో ఈ రకంగా చేసుకోండి. అలాగే పూజలో మీరు పెట్టినటువంటి ఏవైనా ఉంటాయి కదా, బంగారం కానీ, వెండి కానీ, బ్రాస్ కానీ ఏవైతే ఉంటాయి కదా, అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ ఇంకోసారి పని అప్పుడే అన్నీ శుద్ధి చేసుకొని మళ్ళీ వచ్చే పూజకి అన్నీ రెడీగా పెట్టుకుంటే ఆ టైంలో మీరు హైరాణ పడకుండా, కంగారు పడకుండా, ఏది మర్చిపోకుండా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇంకా పువ్వులు అన్నీ కూడా తీసి చక్కగా మీ ఇంట్లో చెట్టు మూల కానీ, లేదంటే ఏమైనా సరే పారే నదిలో సరే మనం కొంచెం అట్లా ప్యాక్ చేసి పడేయవచ్చు అనమాట. ఎవరు తొక్కకూడదు అవన్నీ కూడా ఆ రకంగా పెట్టుకోవాలి. ఇంకా అన్నీ కూడా అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా, చిత్రపటము విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టుకొని మనము అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలన్నమాట. సో నేనైతే కనుక ఇలా శనివారం ఉదయాన్నే లేచి కొంచెం వేగంగానే 3:30 ఆ టైంలో లేచి అమ్మవారి పీట అనేది మొత్తం కదిపేశాను. అన్నీ ఎక్కడైతే అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మ పూజ కూడా 2 రోజులు కూడా అసలు చేయలేనేమో అనుకున్నాను అని చేశాను. అలాగే చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పూజలో మీరు వాడే పసుపు కుంకుమ ఏం చేస్తారని అడుగుతున్నారు. ఆ పసుపు కుంకుమని మీరు వాడుకోవచ్చండి. పసుపు అంటే కాళ్ళకి కాకుండా
కాకుండా మొహానికి రాసుకోవచ్చు. తులసి కోట ఉంటే తులసి కోట రాయడానికి వాడుకోవచ్చు. కుంకుమ అయితే కనుక కుంకుమ మనం తులసి కోటకి, గడపకి, గమలి రాయి కూడా రాసుకోవచ్చు. అంటే కాలు తగలకుండా చూసుకోండి అనమాట. లేదా మనం బొట్టైనా పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ అది పూజకు వాడకుండా మనం బొట్టైనా పెట్టుకోవచ్చు. కుంకుమ అయితే, పసుపు అయితే మొహానికి రాసుకోండి, తులసమ్మకి రాసుకోండి, గడపకి రాసుకోండి, ఆ రకంగా చేసుకోండి. సో ఇంతేనండి ఉద్వాసన. ఇంతకు మించి ఏమీ లేదు. ఈ రకంగానే చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి ఉద్వాసం ఎప్పుడైనా సరే. ఇక్కడ మరొక విషయం చెప్పాలండి. చాలామంది ఏమడుగుతున్నారంటే దీపాలు పూర్తిగా కొండెక్కకపోతే ఏమైనా నెగిటివిటీ అడుగుతున్నారు. అట్లా ఏం లేదండి. అదేంటంటే మనము ఒత్తి సరిగ్గా పెట్టకపోవడం వల్ల కానీ, అంటే ఒత్తుకు తగ్గట్టుగా మనం దీపాలు పెట్టకపోవడం అట్లా అవుతూ ఉంటుంది. కామనే, నాకు చాలాసార్లు జరిగాయి. అట్లా ఏం లేదు. మధ్యలో కొండెక్కడం వల్ల దాన్ని మీరు ఏమీ నెగిటివ్గా తీసుకొని బాధపడకండి. థింక్ పాజిటివ్ ఎప్పుడు కూడా. సో అది మన పొరపాటు తప్పించి ఒత్తు సరిగ్గా వేయకపోవడమే అదొకటే మిస్టేక్ తప్పించి దానికి మించి ఇంకేం లేదు. దాన్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి. సో అదనమాట. నేనైతే సూర్యోదయానికి ఉదయమే పీట అనేది కదిపేశాను. సామాన్లు ఎక్కడొక్కడ అన్నీ కూడా పెట్టేసుకున్నాను. మళ్ళీ తర్వాతనే కాకుండా విగ్రహం తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టేసుకున్నాను. చిత్రపటం కూడా దేవుడి గదిలో పెట్టేసుకున్నాను. అది నిత్యం ఆరాధించేటువంటి విగ్రహాలు, ఫోటోలు కాబట్టి దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకునేది కాదు. నిత్యం ఆ దేవుడి గదిలో ఉంటాయి. అవి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా కుందులు అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత క్లీన్ చేసుకుందామని చెప్పేసి పువ్వులన్నీ కూడా తీసుకెళ్ళి చెట్టు మొదల్లో నిర్మాల్యం చేసేసాను అన్నీ కూడా. సో తర్వాత నిత్య పూజ అంతా కూడా చేసుకున్నాను. ఎందుకో సడన్గా నా మనసుకు అనిపించింది, శనివారం కదా, షష్ఠి గడియలు ఉన్నాయి 9 గంటల దాకా. మనకి ముందు రోజు మధ్యాహ్నం తగిలింది షష్ఠి గడియలు. శనివారం మార్నింగ్ 9 గంటల దాకా ఉంది. ఎందుకో ఆ టైంకి నాకు అనిపించింది మనసులో స్వామి పూజ చేసుకోవాలని చెప్పేసి. అందువల్ల ఏంటంటే నిత్య అభిషేకం చేసుకునే స్వామి ఉన్నారు కదా, స్వామిమూర్తి, ఆ మూర్తిని పెట్టుకొని స్వామికి అభిషేకము, షోడశోపచార పూజ, పంచోపచార పూజ అంతా చేసుకున్నాను. ముందే ప్లానింగ్గా ఉంటే కనుక మంచిగా చేసుకుందాను. నా దగ్గర పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. అవి వారం కూడా చేసే అభిషేకాలు అనమాట. అవి కూడా దేవుడి గదిలో ఉంటాయి. వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వాములు అనమాట. అమ్మవారు ఎదురు ఉండి ఉంటారు. బాగా అందంగా అలంకరించి చేసుకుందాను ముందే ప్లానింగ్ చేసుకుంటే కనుక. బట్ ఎందుకో ఆ టయానికి స్వామి నాకు చేయాలని చెప్పేసి మనసులో ఆ యొక్క కోరిక కలిగించారు. అప్పటికప్పటికి మార్నింగ్ చేసుకున్నాను అనమాట. దేవుడి గదిలోనే ప్రత్యేకంగా పీఠాన్ని పెట్టుకొని సింపుల్గా డెకరేషన్ చేసుకొని, మనకి డెకరేషన్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఆ రకంగా పెట్టుకొని చేసుకున్న. స్వామి చిత్రపటానికి మాల, ఇంకా స్వామి అష్టోత్తరము అన్నీ కూడా చేసుకుని, స్వామికి అభిషేకం అన్నీ కూడా చేసుకొని పూజ చేసుకున్నాను. సో షష్ఠి రోజు చాలా మంచిది స్వామి పూజ చేసుకున్నా, లేదంటే స్వామికి సంబంధించినటువంటి అష్టకం చదువుకున్నా చాలా పవర్ అనమాట. ఆ రోజు అనుకోకుండా జరిగింది. సో అంతా స్వామి దయ. సో చక్కగా స్వామి పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను. ఉదయాన్నే అమ్మవారి పీఠాన్ని కదిపేసిన తర్వాత నిత్య దీపారాధన, స్కంద షష్ఠి పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత మార్నింగ్ పనంతా బేగా అయిపోయిందనమాట. సో ఇంకా అదే వేలో ఇంకా గ్యాప్ ఇవ్వకుండా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సాయంత్రం చేద్దాంలని నేను ఫస్ట్ అనుకున్నా. బట్ ఎందుకో ఆ యొక్క స్పీడ్ వెళ్ళిపోయింది. పనులు చేసుకున్న స్పీడ్ ఆ యొక్క వేలో వెంటనే అవి కూడా క్లీన్ చేసేసాను అనమాట. బ్రాసు, సిల్వరు ఏవైతే ఉన్నాయో పూజలో వాడినవి ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ మార్గశిరపు పీఠాన్ని సపరేట్గా పెట్టి చేసుకున్నాను కదా, దానికి మాత్రమే వాడిన పూజా సామాగ్రి అనమాట. అన్నీ కూడా మీరు చూసే ఉండొచ్చు, దీపాలన్నీ కూడా. సో అది ఇంకా తర్వాత పెట్టుకోకుండా వెంటనే క్లీన్ చేస్తాను. ఇంకా ఒక పని అయితే అయిపోయింది అనుకున్నాను అనమాట. సో అవన్నీ డ్రై అయిన తర్వాత ఫ్రీ అయినాక ఎక్కడొక్కడ అన్ని సర్దుకుందాంలే అనుకున్నాను. సో ఇలా ఈ రకంగా నా మార్గశిరపు మొదటి వారం పూజ అలాగే మంచిగా జరిగింది. సో పీఠాన్ని ఎలా కదపాలో మీ అందరికీ తెలియజేశాను కదా. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పీఠాన్ని కదిపినప్పుడు మిగతా వారాలు ఎప్పుడు చేసుకున్నా ఆ రకంగా కదపండి. ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా సరే పూజ చేయలేకపోతే కనుక బాధపడకండి. ఫస్ట్ వారం చేయలేదని చెప్పేసి మీకు ఇంకా ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చేసుకోండి, తప్పేం లేదు. చివరి ఒక వారం చేసుకున్నా కూడా పర్లేదు. మీ వీలు బట్టి అన్నీ కూడా చూసుకోండి. మీ హెల్త్ మంచిగా చూసుకోండి. మీ పూజల ద్వారా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అవన్నీ మేనేజ్ చేసుకోండి. ఒక వారమైనా పర్వాలేదు, అమ్మ దయ వల్ల అంత మంచి జరుగుతుంది. సో ఇదండి నా మొదటి వారం పూజ, మొత్తం క్లీనింగ్, నా వర్క్ అంతా ఈ రకంగా జరిగింది. సో మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.